ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాలు భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనము మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భీమసేనుడు తను సౌగంధికా పుష్పాల కోసం గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అదే విషయాన్ని గచ్చన్ సౌగంధికార్థం పతిసహనుమత పుచ్చమచ్చస్య భీమః అని చెప్పిన విధంగా క్రీడా మాత్రం తదేతత్ ప్రమదత సుదయా మోహకద్వేషభాజాం. ఎవరైతే భగవద్వేషులు ఉంటారో వారికి మోహనాన్ని పుట్టించడం కోసం, అనగా మోహనాన్ని కలిగిస్తూ వారందరూ కూడా భీముడు వేరు ఆంజనేయ స్వామి వారు వేరు అనే ఒక మోహకమైనటువంటి జాలంలో వారిని బంధించాలనే ఉద్దేశంతో ఒక చిన్న క్రీడను వారిద్దరు కూడా రచించి తద్వారా లోకానికి గొప్పదైనటువంటి సందేశాన్ని అందించారు. తర్వాత ఆంజనేయ స్వామి వారు ఎన్నో ఉపదేశాలను అందిస్తే ఆ ఉపదేశాన్ని పొందిన భీముడు ఆంజనేయ స్వామి వారు సూచించిన దారిలో తను సౌగంధికా వనాన్ని చేరుకుని సౌగంధికా పుష్పాలున్నటువంటి కొలనుకు చేరుకున్నాడు. చేరుకుని ఆ కొలనులో దిగబోతున్నాడు. అప్పుడు అక్కడున్నటువంటి ఆ కుబేరుని యొక్క సైనికులు పార్షదులు ఎవరైతే ఉంటారో వారందరూ వచ్చి భీమసేనుడిని ఆపుతూ ఉన్నారు. భీమసేనుడు అజినాన్ని ధరించాడు, బంగారు భుజకీర్తులను అలాగే చక్కటి ఆయుధాన్ని చేతబూనాడు. అటువంటి భీమసేనుడిని చూసి వారందరూ కూడా ఆకర్షిస్తూ గట్టిగా అరుస్తూ భీముడిని ఆపాలని వారందరూ కూడా వచ్చారు. వచ్చి వారందరూ చెప్పారు, అయం పురుష శార్దూలః సాయుధోజిన సంవృతః యచ్చికీర్షుర్ ఇహ ప్రాప్తః సత్సంపృష్ట వివార్హత. ఆయుధాలు పట్టుకొని అలాగే తోలు యొక్క వస్త్రాలను ధరించినటువంటి ఈ పురుష వరేణ్యుడు, చక్కని ఆకారం కలిగిన ఈ పురుష వరేణ్యుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో అందరూ అడగండి అని గట్టిగా అరుస్తూ ఉన్నారు. తతస్సర్వే మహాబాహుం సమాసాద్య వృకోదరం తేజోయుక్తం అపృచ్ఛంత కస్త్వం ఆఖ్యాతుమర్హసి. మహాబాహువులు కలిగినటువంటి ఆ భీమసేనుడి దగ్గరికి వచ్చి వారందరూ కూడా అతని తేజస్సుకి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. అటువంటి తేజస్సంపన్నుడైన ఆ భీముడిని కస్త్వం నీవెవరో చెప్పమని వారందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మునివేషధరశ్చైవ సాయుధశ్చైవ లక్ష్యసే యదర్థం అభిసంప్రాప్తః తదా చక్ష్వ మహామతే. ఒకవైపు మునుల యొక్క వేషాన్ని ధరించావు. క్షత్రియులు ఎప్పుడు కూడా నారచీరలను కానీ లేకపోతే జింక చర్మాలను కానీ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే ధరిస్తారు. నీ శరీరం చూస్తూ ఉంటే క్షత్రియుల యొక్క లక్షణాలు కనబడుతున్నాయి. కానీ నీ వేషధారణ ఇదంది కూడా మునులకు అప్పేటువంటి వేషాన్ని నీవు ధరించావు. ఇటువంటి విచిత్రమైనటువంటి వేషాన్ని రూపాన్ని ధరించిన నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు మాకు చెప్పమని వారందరూ కూడా భీముడిని అడిగారు. అడిగినటువంటి సందర్భంలో భీముడు తను సమాధానాన్నిస్తూ భీమ ఉవాచ పాండవో భీమసేనోహం ధర్మరాజాతనంతరః విశాలాం బదరీం ప్రాప్తః భ్రాతృభిః సహ రాక్షసాః. హే రాక్షసులారా, పాండుకుమారుడిలో మొట్టమొదటి వాడు ధర్మరాజుడు. తదనంతరం నేనే భీముడిని, నన్ను భీమసేనుడిని పిలుస్తారు. మేమందరం కూడా అన్నదమ్ములతో కలిసి ఈ విశాలమైనటువంటి బదరీ క్షేత్రానికి వచ్చాము. అపశ్యత్ తత్ర పాంచాలి సౌగంధిక మనుత్తమం అనిరోడమితో నూనం సా బహూని పరీప్సతి. ఒకసారి మేమిద్దరం కూడా, అనగా నేను పాంచాలి ఇద్దరు కూడా వ్యాహాళిలో ఉన్న సందర్భంలో ఒక సౌగంధికా పుష్పం గాలిలో కొట్టుకుని మా దగ్గరికి వచ్చినది. ఆ పుష్పాన్ని చూసినటువంటి ద్రౌపదీదేవి ఇటువంటి పుష్పాలు ఇంకా కావాలని తను కోరినది. తస్యామాం అనవద్యాంగ్యాః ధర్మపత్యాః ప్రియే స్థితం పుష్పాహారమిహ ప్రాప్తం నిబోధత నిశాచరాః. ఎటువంటి దోషాలు లేని అలాగే మంచి లక్షణములు కలిగినటువంటి నా ధర్మపత్ని అయిన ద్రౌపదీదేవి యొక్క కోరిక ఈ పుష్పాలు. అటువంటి పుష్పాలను తీసుకుని వెళ్ళడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని భీముడు సమాధానాన్ని చెప్పగా
దానికి రాక్షసులు ఈ విధంగా చెబుతున్నారు. రాక్షసా ఊచుః ఆక్రీడోయం కుబేరస్య దయితః పురుషర్షభ నేహ శక్యం మనుష్యేణ విహర్తుం మర్త్యధర్మణ. నీవు చూడడానికి మంచి ఆజానబాహుడివి, అలాగే మంచి రూప గుణాలను కూడా కలిగి ఉన్నావు. అటువంటి ఓ గొప్ప మనిషి, ఈ ప్రాంతం ఎవరిదనుకుంటున్నావు? సాక్షాత్తుగా కుబేరుని యొక్క ఉద్యానవనము. అలాగే కుబేరునికి అత్యంత ప్రీత్యాస్పదమైనటువంటి ఉద్యానవనం. ఇక్కడ ఎవరైతే మరణధర్మాన్ని కలిగినటువంటి మనుషులు ఉంటారో వారు ఇక్కడికి రాకూడదు. భూలోకంలో పుట్టిన సామాన్యమైనటువంటి మానవులం మనమందరం కూడా మరణధర్మాన్ని పొందినవారం. మనం పుడతాము, అలాగే మరణాన్ని కూడా పొందుతూ ఉంటాం. కానీ కుబేరుని ఉద్యానవనానికి మరణధర్మాన్ని కలిగిన వారు ఇక్కడ రాకూడదు అని ఆ రాక్షసులు చెబుతూ ఉన్నారు. దేవర్షయస్తథాయక్షాః దేవాశ్చాత్ర వృకోదర ఆమంత్రి యక్షప్రవరం పిబంతి రమయంతి చ. కొందరు వస్తారు, మరణధర్మాన్ని పొందిన వారు కూడా కొందరు వస్తారు. కానీ వారేం చేస్తారంటే దేవర్షులైన, యక్షులైన, దేవతలైన ఓ వృకోదర, ఆ కుబేరుని యొక్క అనుమతిని తీసుకునే వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నీటిని వారు సేవిస్తారు, తాగుతారు, వినోదిస్తారు, వినోదాన్ని పొందుతారు. అంటే ఆ కుబేరుని యొక్క అనుజ్ఞ లేనిదే ఎవరూ రాకూడదు. గంధర్వాప్సరసశ్చైవ విహరంత్యత్ర పాండవ. ఈ ప్రదేశం అంటే ఏమని అనుకుంటున్నావు? సామాన్యమైన ప్రదేశం కాదు. గంధర్వులు, అప్సరులు ఇత్యాది ఉత్తమ యోగ్యత కలిగిన పురుషులు, స్త్రీలు ఇక్కడికి వచ్చి విహరిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప స్థలం ఇది. కానీ అన్యాయేనేహ యక్కశ్చిత్ అవమన్య ధనేశ్వరం విహర్తుమిచ్చే దుర్వృత్తః సవినశ్యేన్న సంశయః. ఎవరైనా ధనాధిపతి అయినటువంటి కుబేరుని లెక్క చేయక, అతని అనుజ్ఞ తీసుకోక ఇక్కడికి ఎవరైనా వచ్చి విహరించాలి అని అనుకుంటే వారు ఖచ్చితంగా నశిస్తారు. ఇందులో ఎటువంటి సంశయం అనేదే లేదు. తమానాదృత్య పద్మాని జిహీర్షసి బలాదృతః ధర్మరాజస్య చాత్మానం బ్రవీషి భ్రాతరం కథం. నీ గురించి మాకు తెలుసు, అలాగే మీ అన్నగారి యొక్క సత్యధర్మత కూడా మాకు తెలుసు, సత్యనిరతి మేము తెలుసుకున్నాం. అటువంటి కుబేరుడిని, అనగా ఇంతదాకా కూడా మేము కుబేరుని యొక్క ఉద్యానవనం చెప్పాం కదా, ఆ కుబేరుని అధీనంలో ఉండేటువంటి ఈ ఉద్యానవనంలో ఆ కుబేరుని యొక్క అనుజ్ఞ తీసుకోకుండా నీవు బలవంతంగా ఇక్కడ ఉన్నటువంటి పుష్పాలను తీసుకుని వెళితే మీ అన్నగారైనటువంటి ధర్మరాజు గారికి ఏమని చెబుతావు? ఎందుకంటే ఒకరి వస్తువులు తీసుకోవాలంటే, వారి అధీనంలో ఉన్న వస్తువులను తీసుకోవాలంటే వారి ఆజ్ఞ తప్పనిసరి. కుబేరుని అధీనంలో ఉండేటువంటి ఈ ఉద్యానవనంలో ఆ కుబేరుని ఆజ్ఞ లేక నీవు ఎలా తీసుకెళ్తావు? అకస్మాత్తుగా నీ అన్నగారు అడిగితే మీ అన్నగారి యొక్క సత్య నిరతత, అలాగే ధర్మ ప్రవృత్తి మాకు తెలుసు కదా, అధర్మంగా తెచ్చినటువంటి పుష్పాలను మీ అన్నగారు స్వీకరిస్తారా? వాటిని ఆమోదిస్తారా? అందుకోసం ఇక్కడున్నటువంటి పుష్పాలను నీవు బలవంతంగా స్వీకరించవద్దు. నీకు ఇక్కడున్నటువంటి పుష్పాలను తీసుకోవాలని అనుకుంటూ ఉంటే ఆమంత్రి యక్షరాజం వై తతపివ హరస్వచ నాతోన్యథా త్వయా శక్యం కించిత్ పుష్కరమీక్షితుం. సాక్షాత్తుగా ఆ కుబేరుని దగ్గరికి వెళ్ళు, అతని అనుజ్ఞ తీసుకో, తర్వాత నీవు ఇక్కడ ఉన్నటువంటి జలాన్ని పానం చెయ్యి. అంతదాకా కూడా పానం చేయలేవు. హరస్వచ, అలాగే అతని అనుజ్ఞతో నీకెన్ని కావాలో అన్ని పుష్పాలను కూడా నీవు తీసుకువెళ్ళవచ్చు. అతని అనుజ్ఞ లేనిదే ఈ పుష్పాలను చూడడానికి కూడా సాధ్యం కాదు అని వారందరూ కూడా కఠినంగా వారు హెచ్చరిస్తూ ఉంటే దానికి భీమసేనుడు సమాధానం చెబుతున్నాడు. భీమసేన ఉవాచ రాక్షసాస్తం న పశ్యామి ధనేశ్వరమిహాంతికే దృష్ట్వా అపి చ మహారాజం నాహం యాచితుముత్సహే. ఓ రాక్షసురాలా, మీ ధనేశ్వరుడు అతని అధీనమని ఈ కొలను యొక్క వృత్తాంతాన్ని చెబుతున్నారు కదా, ఎక్కడ అతను కనబడటం లేదే? ఎందుకంటే అతని అధీనంలో ఉంటే అతను ఇక్కడెక్కడో ఒక చోట కనపడాలి కదా, అతని భవనం కూడా కనబడటం లేదు. అలాగే నాహం యాచితుముత్సహే, నేను భిక్షను స్వీకరించను. నాకు ఏదైనా వస్తువు కావాలంటే అలాగే దీన్ని తీసుకుంటాను, కానీ స్వప్రయత్నంతో నా అధీనమే మొత్తం ప్రపంచం కూడా. అటువంటి సందర్భంలో నేను ఆ ధనేశ్వరుడి దగ్గర ఎందుకు భిక్షమెత్తుకోవాలి? నహి యాచంతి రాజానః ఏష ధర్మ సనాతనః నచాహం హాతుమిచ్చామి క్షాత్రధర్మం కథంచన. మీరందరూ కూడా చెప్పారు కదా, కుబేరుని దగ్గరికి వెళ్ళి అడిగి అతని అనుజ్ఞతో తీసుకోమని. అదంతా కూడా భిక్షాటన చేసినట్టే. నేను ఏ వస్తువైనా తీసుకోవాలంటే నేను హూంకారంతో నా క్షాత్రధర్మాన్ని అనుసరించి నా స్వప్రవృత్తితో, స్వధర్మంతో, స్వబలంతో వాటిని నేను స్వీకరిస్తాను.
ఎవరినో వెళ్ళి అడగడం అనేది నా ఇతివృత్తంలో లేదు. అది క్షాత్రధర్మం. పూర్వం కూడా ఏకచక్ర నగరంలో నివసించే సందర్భంలో కూడా పంచపాండవులు వీరు భిక్షాటనకు వెళ్ళేవారట. ధర్మరాజ ప్రభుతులు కాస్త మెత్తగా భవతి భిక్షాందేహి అని అడిగేవారట. కానీ భీముడు మాత్రం భవతి భిక్షాందేహి అని అనేవాడు కాదు, గట్టిగా ఒకసారి హుంకరించేవాడట. ఆ హుంకారం కూడా ఎలా ఉండేదంటే, అకస్మాత్తుగా మీరేమైనా నాకు భిక్షను ఇవ్వకపోతే, భిక్ష అనే శబ్దాన్ని మనం పలకకూడదు, కానీ మీ ఇంట్లో ఉండేటువంటి ఖాద్య పదార్థాలను ఇవ్వకపోతే నేను మిమ్మల్ని దండిస్తాను అని చెప్పేవాడట. ఎందుకంటే కరవత్ అదంతా కూడా పన్ను రూపంలో తీసుకునేవాడట భీముడు. అంటే ఏ పదార్థాన్నైనా అడిగే సందర్భంలో భిక్ష యాచన అనేది క్షత్రియులకు ఉచితం కాదు, క్షత్రియుల యొక్క ధర్మం కాదు, ఆ విధంగా నేను భిక్షాటన చెయ్యను అని భీముడు చెబుతూ ఉన్నాడు. అది క్షాత్రధర్మం కాదు. అలాగే ఇయం చ నళినీ రమ్య జాతా పర్వత నిర్జరే నేయం భవనమాసాద్య కుబేరస్య మహాత్మనః. ఈ కొలనైతే చాలా అందంగా కనబడుతోంది. ఈ కొలనలో ఉండేటువంటి నీరంతా కూడా కొండవాగు నుండి పుట్టి అలా ప్రవహిస్తూ ఉన్నది. మహాత్ముడైనటువంటి కుబేరుని యొక్క భవనం ఇక్కడెక్కడ కూడా కనబడటం లేదు. అలాగే ఈ నీటిని కుబేరుడు సృష్టించలేదు. పోనీ ఇక్కడైనా విత్తనాలు జల్లి కుబేరుడు ఈ కమలాల్ని పెంచాడా? అది కూడా కాదు కదా. ఇదంతా కూడా పరమాత్మ యొక్క సృష్టి. పరమాత్మ యొక్క సృష్టిలో ఉండే సందర్భంలో ఈ కొలను కుబేరుని అధీనమని మీరు ఎలా చెప్పగలరు? అందుకోసం నేను భిక్షను అతన్ని యాచించను. తుల్యాహి సర్వభూతానాం ఇయం వై శ్రవణస్య చ ఏవం గతేషు ద్రవ్యేషు కహ కం యాచితుమర్హతి. పరమాత్మ యొక్క సృష్టిలో ప్రతి ఒక్క పదార్థం కూడా ప్రతి ఒక్కరికి చెందినదే. వాటిపైన సమానమైనటువంటి హక్కులు అందరికీ ఉంటాయి. సర్వప్రాణులు కూడా ఇక్కడ వచ్చి విహరిస్తున్నాయి. వాటికి లేని యాచన అనేది నేనెందుకు యాచించాలి? ద్రవ్యమల్ల ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా పరమాత్మ యొక్క అధీనమే కదా. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి పదార్థాల కోసం ఎవరి దగ్గర నేనెందుకు యాచన చేయాలి అని చెప్పిన తర్వాత భీమసేనుడు ఏమి చేశాడనే విషయాన్ని వైశంపాయని మహర్షి గారు ఈ విధంగా చెబుతూ, వైశంపాయని ఉవాచ ఇత్యుక్త్వా రాక్షసాన్ సర్వాన్ భీమసేనో హ్యమర్షణః వ్యగాహత మహాబాహు నళినీం తాం మహాబలః. ఈ విధంగా పలికినటువంటి భీమసేనుడు ఇక ఆగలేక ఇంతదాకా కూడా కాస్త ఓర్పుతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పుష్పాలు కనబడ్డాయో వెంటనే ద్రౌపదీదేవి కోరిన ఆ సందర్భం గుర్తొచ్చింది. ఇక వెంటనే ఈ పుష్పాలు తీసుకోవాలని ఒక తహతహతో ఉన్నాడు భీముడు. దానికోసం ఆగలేక వెంటనే గొప్ప భుజములు కలిగినటువంటి ఆ భీమసేనుడు తామర కొలనులోకి దిగసాగాడు. తతస్స రాక్షసైర్వాచ ప్రతిషిద్ధ ప్రతాపవాన్ మామైవమైతే సక్రోధైః భర్త్సయద్భిః సమంతతః. రాక్షసులు కూడా ఇంతదాకా కూడా మెల్లిగా మాట్లాడారు. ఇప్పుడు కాస్త గట్టిగా అరుస్తున్నారు. సక్రోధైః క్రోధంతో మాట్లాడుతున్నారు. మామైవం ఇలా చేయవద్దయ్యా, నీవు చేసేది తప్పు అని గట్టిగా దూషిస్తూ వారందరూ కూడా భీమసేనుడిపై దూసుకు వస్తూ ఉన్నారు. కదర్థీ కృత్యతు సతాన్ రాక్షసాన్ భీమ విక్రమః వ్యగాహత మహాతేజాః తేతం సర్వే న్యవారయన్. ఆ రాక్షసులను లెక్క చేయక భీముడు గొప్పగా విజృంభిస్తూ నీటిలో దిగసాగాడు. వారందరూ కూడా భీముణ్ణి ఎలాగైనా అడ్డుకోవాలి అనే ప్రయత్నంతో వారందరూ కూడా వచ్చారు. వచ్చి వారందరూ కూడా గట్టిగా అరుస్తున్నారట. రాక్షసా ఊచుః గృహ్ణీత బధ్నీత వికర్తతేమం పచామ ఖాదామ చ భీమసేనం క్రుద్ధా బ్రువంతో అభియుర్ధృతం తే శస్త్రాన్ని చోద్యమ్య వివృత్త నేత్రాః. వారందరూ కూడా కళ్ళగుడ్లను ఘోరంగా తిప్పుతున్నారు. మొదటే రాక్షస రూపం, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళన్నీ కూడా ఎర్రగా ఉన్నాయి. వారు గట్టిగా అరుస్తున్నారు, చేతుల్లో ఆయుధాలు పట్టుకుని. గృహ్ణీత ఇతన్ని గట్టిగా పట్టుకోండి, బధ్నీత ఇతన్ని బంధించండి, వికర్తతేవం ఇతన్ని నరకండి. ఎందుకంటే నరికిన తర్వాత పచామ ఇతనితో మనం వంటలు చేసుకుందాం, ఖాదామా ఆ వంటను మనం తిందాం. భీముడు బాగా గట్టిగా ఉన్నాడు, దృఢకాయం కలిగిన వాడు, పుష్టిగా ఉన్నాడు కాబట్టి ఇతని మాంసం బాగా రుచిగా ఉంటుంది కాబట్టి ఇతన్ని పట్టి కట్టి మనం కొట్టి చంపి తర్వాత ఇతనితో మన ఆహారాన్ని చేసుకుని దాన్ని తిందాము అని శస్త్రాలను పట్టుకుని గట్టిగా అరుస్తూ వారందరూ కూడా భీముడి పైన విజృంభిస్తూ ఉన్నారు. తతస్స గుర్వీం యమదండ కల్పాం మహాగదాం కాంచన పట్టనద్ధాం ప్రగృహ్యతానభ్యపతత్తరస్వి తతో బ్రవీత్ తిష్ఠత తిష్ఠతేతి. వారు ఎప్పుడైతే అలా విజృంభిస్తూ అలా గట్టిగా అరుస్తూ వస్తున్నారో అటువంటి సందర్భంలో భీముడు కూడా తగ్గలేదు. వెంటనే తను కూడా పెద్దదైనటువంటి తన గదను పట్టుకున్నాడు.
ఆ గద ఇలా ఉన్నదంటే యముని దండంలాగా కనబడుతోంది. అటువంటి గదను మంచి బంగారు యొక్క పట్టు కలిగినటువంటి బంగారు పట్టీలు చుట్టిన ఆ గదను పట్టుకుని గట్టిగా తిప్పుతూ భీముడు కూడా తాన్ అభ్యపతత వారిపైన విజృంభిస్తూ తను కూడా తిష్టత కొట్టడానికి బయలుదేరుతున్నాడు. అయ్యో మీరెందుకు నా దగ్గర రావడం, నేనే మీ దగ్గరికి వచ్చి కొడతాను అని భీముడు పలుకుతున్నాడు. తేతం తదా తోమర పట్టి సాధ్యై ఆవిద్య శస్త్రై సహసా నిపేతు జిగాంసవః క్రోధవశాస్సు భీమా భీమం సమంతాత్ పరివవృరుగ్రాహ. వారి ఆ దైత్యుల యొక్క పేరు, ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ కొలనుకి కాపలగా వారిని క్రోధవశ అనే దైత్యులుగా పిలుస్తారు. వారికి ఎప్పుడు కూడా కోపంతోనే ఉంటారట. ఆ కోపంతో ఉంటూ ఎందరో మునులకు, అక్కడ ఉన్నటువంటి సిద్ధులకు, సాధ్యులకు ఎన్నో ఇబ్బందులు కలిగించేవారట. వీరి హననం కోసమే సౌగంధికా పుష్పం యొక్క నిమిత్తాన్ని చేసుకుని భీముడు ఇక్కడికి వచ్చినది. అందుకోసం వారే దొరికారు కాబట్టి భీముడు కూడా ఆ క్రోధవశ అనే దైత్యులు వారు ఎలా వస్తున్నారంటే తోమరాలు అలాగే అనేక ఆయుధాలను ధరించి వాటిని విసురుతూ వారందరూ కూడా కోపంతో అన్ని వైపుల నుండి భీముడిని చుట్టుముట్టారు. చుట్టుముడితే వాతేన కుంత్యాం బలవాన్ సుజాతః శూరస్తరస్వీ ద్విషతాం నిహంత సత్యే చ ధర్మే చ రతః సదైవ పరాక్రమే శత్రువిర ప్రదృశ్యః. ఇక భీముని గురించి ఇంకొక చిన్న వర్ణన కూడా చేస్తున్నారు. వాయుదేవుని వలన కుంతీదేవి యందు పుట్టినటువంటి బలవంతుడైన శూరుడు, వేగాన్ని కలిగినవాడు, శత్రు సంహారాన్ని చేసే స్వభావం కలిగినవాడు, ఎప్పుడూ కూడా సత్యమునందు గొప్ప నిష్ఠ కలిగినవాడు, ధర్మమునందు పరాక్రమమునందు ఆసక్తి కలిగినటువంటి, అలాగే శత్రువులకు ఎప్పటి లొంగని ఈ భీముడు, ఈ భీముని ముందు ఈ క్రోధవశ నామక దైత్యుల గణము ఎంత. తేషాం సమార్గాన్ వివిధాన్ మహాత్మా విహన్య శస్త్రాణి చ శాత్రవానాం యథా ప్రవీరాన్య జగహాన భీమః పరం శతం పుష్కరిణీ సమీపే. మొట్టమొదటిగా భీముడు చేసిన పని ఏమిటంటే రాక్షసులు ఎటువైపు నుంచి వస్తున్నారో ఎటువైపుకు పరిగెత్తుతారో చూసుకుని వారందరూ కూడా లోపలికి వచ్చిన తర్వాత వారు వచ్చే ద్వారాలన్నీ కూడా కొట్టి పడివేశాడు. అంటే లోపలికి వచ్చిన వారు ఎవరు కూడా బయటికి వెళ్ళలేరు, తప్పించుకోలేరు. అలా చేసిన తర్వాత వారి ఆయుధాలన్నీ కూడా నాశనం చేశాడు భీముడు. పాడు చేసి ఆ తామర కొలను యొక్క తీరంలోనే కొన్ని వందల వేల రాక్షసులను తను సంహరించేశాడు. తేతస్య వీరం చ బలం చ దృష్ట్వా విద్యాబలం బాహుబలం తథైవ అశక్నువంతః సహితం సమంతాత్ ధృతం ప్రవీరా సహసా వివృత్తాః. ఆ రాక్షసులు కూడా సామాన్యులు గారు. వారందరూ కూడా చక్కగా గమనించారు ఈ భీముని యొక్క మనశ్శక్తిని, అలాగే మనోదార్ఢ్యాన్ని, దేహం యొక్క దార్ఢ్యాన్ని. అలాగే ఇతను మాట్లాడుతుంటే ఇతని మాటల్లోనే అతని విద్యాబలం కూడా ప్రస్ఫుటంగా కనబడుతుంది. బాహుబలాన్ని కూడా చూశారు. ఇవన్నీ కూడా చూసిన వారందరూ కూడా ఇక నిలవలేక ఆ మహావీరుని ముందు వీరందరూ కూడా వెనక్కి పరిగెత్తుతున్నారు. కానీ పరిగెత్తడానికి వారికి స్థలం దొరకడం లేదు. విదీర్యమాణాస్తత ఏవ హంతుం ఆకాశవాస్థాయ విమూఢ సంజ్ఞాః కైలాస శృంగాణ్యభిద్రువస్తే భీమార్దితా క్రోధవశా ప్రభగ్నాః. వారందరూ కూడా చెల్లా చెదురైపోయారు. ఇంతదాకా కూడా ఒకసారి మూకుమ్ముడిగా దాడి చేశారు. ఎప్పుడైతే భీముడు కొందరిని సంహరించేశాడో దానివల్ల భయపడిపోయారు. భయపడిపోయి తలో దిక్కుకు పారిపోతున్నారు. ఇక దారి కనబడటం లేదు. వారందరూ కూడా ఆకాశ మార్గాన్ని పైకెగిరారు. పైకెగిరి తెలివి తప్పిన క్రోధవశుల వారందరూ కూడా భీముని యొక్క దెబ్బలకు తాళలేక కొందరు కాళ్ళు విరిగిపోయాయి, కొందరు కీళ్ళు విరిగిపోయాయి, కొందరు చేతులు విరిగిపోయాయి. ఈ విధంగా వారందరూ కూడా వారి వారి అవయవాలను కోల్పోయిన వారై, శక్తి ఉన్నవారు వారందరూ కూడా పైకెగిరి అలా కైలాస శిఖరానికి వారు పారిపోయారు. శశక్రవద్దానవ దైత్య సంఘాన్ విక్రమ్య జిత్వా చరణేరి సంఘాన్ విగాహ్యతాం పుష్కరిణీం జితారిహి కామాయ జగ్రాహ తతోంబుజాని. ఏ విధంగా అయితే ఇంద్రుడు దానవులను సంహరించే సందర్భంలో దైత్యుల మూకలను, దానవుల మూకలను వెంటనే క్షణంలో వారిని సంహరించేస్తాడో అదే విధమైనటువంటి పరాక్రమంతో ఈ భీముడు కూడా అక్కడికి వచ్చిన క్రోధవశ నామక దైత్యులను తను చావగొట్టి వారిని తరిమివేసిన తర్వాత ఆ తామర కొలను ప్రవేశించి అక్కడున్నటువంటి నీటిని చాలా చక్కగా సేవించాడు. సేవించి తనకు ఎంతైతే కావాలో అన్ని సౌగంధికా పుష్పాలను తీసుకోబోతున్నాడు. తతస్వపీత్వామృతకల్పమంభో భూయో బభూవోత్తమ వీర్యతేజాః ఉత్పాట్య జగ్రాహ చ సోంబుజాని
సౌగంధికాన్యుత్తమ గంధవంతి. ఆ నీరు ఎలా ఉన్నదంటే అమృతకల్పం, అమృతంలాగా చాలా తీయగా ఉన్నటువంటి మహాశక్తిప్రదమైనటువంటి ఆ నీటిని తాగిన తర్వాత భీముడి ఇంకా బలం చేకూరింది. ఇంతదాకా ఉన్న బలమే ఆ రాక్షసులు తాళలేకపోయారు. ఎప్పుడైతే భీముడు ఆ నీటిని తాగాడో ఇంకా బలం వచ్చింది. వారందరూ చూసి పారిపోతూ ఉన్నారు. భీముడు గర్జిస్తూ ఉన్నాడు. ఆ భీముడు బభూవ వీర్యోత్తమ వీర్యతేజాహ, ఉత్తమ వీర్యతేజాహ, ఇంకా తేజస్సంపన్నుడై తను ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ భీముడు అక్కడున్నటువంటి అనేక పుష్పాలను తను తీసుకొని వాటిని పరిమళాన్ని కూడా తను ఆస్వాదిస్తూ ఉన్నాడు. తతస్తుతే క్రోధవశా సమేత్య ధనేశ్వరం భీమబల ప్రణున్నాః భీమస్య వీర్యం చ బలం చ సంఖ్యే యథావదాచక్యు అతీవ భీతాః. ఆ క్రోధవశ నామక దైత్యులందరూ కూడా భీముని బలంతో వారందరూ కూడా జర్జరితమైనటువంటి శరీరం కలిగిన వారి కుబేరుని దగ్గరికి వెళ్ళి వారి దుఃఖాన్ని వారందరూ కూడా అక్కడ చెప్పుకున్నారు. చెప్పుకుని తమ మనోధైర్యాన్ని కూడా కోల్పోయి వారందరూ కూడా కుబేరుని శరణు కోరారు. చాలా భయగ్రస్తులైపోయారు వారందరూ కూడా. తేషాం వచస్తత్తు నిశమ్య దేవః ప్రహస్య రక్షాంసి తతోభ్యువాచ గృహ్ణాతు భీమో జలజాని కామాత్ కృష్ణా నిమిత్తం విదితం మమైతత్. ఆ రాక్షసుల ప్రభువు అయినటువంటి కుబేరుడు వారి మాటలు విన్నాడు. విని చక్కగా నవ్వాడు. నవ్వి ఎటువంటి భీముడిని ఎవరైతే ఎదురు వేసుకోరో అటువంటి భీముడికి ఎదురుగా వెళ్ళి మీరందరూ కూడా మీ ఉత్తమాంగాలను కోల్పోయారు కదా, ఇందులో ఏమి ఆశ్చర్యమే లేదు. అసలు మీరు ఇంతమంది బతికి ఉన్నదే ఆశ్చర్యం. భీముడు ఇంతమందినే చంపాడా అనే ఆశ్చర్యం కలుగుతున్నది. ఇదంతా కూడా మీ ప్రారంధం. మీరు బతికారంటే మీ దైవం బాగుందని అనుకోండి. కాబట్టి ఆ భీముడు ఇక్కడికి వస్తాడు ద్రౌపదీదేవి కోసం, తను అనేక పుష్పాలను తీసుకువెళ్తాడనే విషయం నాకు తెలుసు. ఆ భీముడిని వదిలేయండి, ఆ భీముడు ఏమైనా స్వీకరించని అని కుబేరుడు వారికి అభయాన్ని ప్రసాదించాడు. తర్వాత తతోభ్యనుజ్ఞాయ ధనేశ్వరం తే జగ్ముః కురూణాం ప్రవరం విరోషాః భీమం చ తస్యాం దదృశుర్నలిన్యాం యథోపజోషం విహరంతమేకం. ఆ కుబేరుని యొక్క అనుజ్ఞను తీసుకున్న రాక్షసులు, క్రోధవశ నామక రాక్షసులందరూ కూడా ఈ కొలను దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వారందరూ కూడా చూశారు భీముడు ఆ సరోవరంలో చక్కగా తను విహరిస్తూ ఉన్నాడు. విహరంతమేకం, ఏ విధంగా మదించిన గజం సింహాది అనేక ప్రాణులను దూరం తోలి తను తను మాత్రమే ఒక గొప్పదైనటువంటి సరస్సులో విహరిస్తూ ఉంటుందో అటువంటి గొప్ప శరీరాన్ని, గొప్ప దార్ఢ్యతను కలిగినటువంటి భీముడు అక్కడ విహరిస్తూ ఉన్నాడు. అటువంటి భీముడిని ఈ క్రోధవశ నామక దైత్యులందరూ కూడా దర్శించారు. తర్వాత 155వ అధ్యాయంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ వైశంపాయనోవాచ తతస్థాని మహార్హాణి దివ్యాని భరతర్షభ బహురూపాణి విరజాంసి సమాదధే. అనేక దివ్యమైనటువంటి పుష్పాలను తను ద్రౌపదీదేవి కోసం భీముడు సంగ్రహించాడు. తతో వాయుర్మహాన్ శీఘ్ర నీచై శర్కర కర్షణ ప్రాదురాసీత్ ఖరస్పర్శ సంగ్రామమభిచోదయన్. ఇంతవరకు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం కాస్త మారుతూ ఉన్నది. వాతావరణంలో మార్పులు కనబడుతూ ఒక్క పెట్టున మెల్లిమెల్లిగా దుమ్ము అనేది పైకి రేగుతూ ఉన్నది. ఇంతదాకా కూడా దుమ్మే లేదు అక్కడ, కానీ దుమ్ము అక్కడ ఇప్పుడు కనబడుతోంది. యుద్ధాన్ని సూచించేటువంటి ఒక గొప్ప సుడిగాలి కూడా అక్కడ పుట్టుకు వచ్చినది. పపాత మహతీ చోల్కా సనిర్ఘాత మహాభయా నిష్ప్రభశ్చాభవత్ సూర్య ఛన్నరశ్మిస్తమోవృత. వెంటనే అక్కడ ఉల్కాపాతం అనేది జరిగింది. మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. అంతదాకా కూడా ప్రకాశమయంగా వెలిగినటువంటి సూర్యుడు తన ప్రభను కోల్పోయాడు. తను వెంటనే మేఘాల వెనుక కూడా దాక్కున్నాడు. వెంటనే అక్కడ చీకటి అలుముకోవడం ప్రారంభించింది. నిర్ఘాతశ్చాభవద్భీమః భీమే విక్రమమాస్థితే చచాల పృథివీ చాపి పాంసు వర్షం పపాత చ. భీముడు వెంటనే తను కూడా ఆ పిడుగు వాటిని చూశాడు. కాస్త ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు లేని వాతావరణం యొక్క ఆ వైచిత్రం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే అక్కడ కూడా దుమ్ము యొక్క వర్షము అనగా అలాగే దుమ్ము కూడా ఇది వర్షంగా అక్కడ కురుస్తూ ఉన్నది. సలోహితాదిశ్చాసన్ ఖరవాచో మృగద్విజాః తమోవృతమభూత్ సర్వం న ప్రాజ్ఞాయత కించన.
దిక్కులన్నీ కూడా ఎర్రబారిపోయాయి. మృగాలు పక్షులు ఇవి ఘోరంగా అరుస్తూ ఉన్నాయి. అంతటా కూడా చీకటి కమ్ముకున్నది. అసలు ఏమి జరుగుతుంది, ఎక్కడ ఏమున్నది అనే విషయం కూడా ఎవరికీ తెలియటం లేదు. అటువంటి సందర్భంలో భీముడు ఏం చేశాడు, తర్వాత జరిగిన వృత్తాంతాలు ఏమనే విషయాలు మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదపద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh